ఈరోజు మన కిచెన్లో కమ్మగా నోరూరించే పరమాన్నాన్ని మంచి రుచితో ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఇలా మనం ప్రసాదం కోసం కానీ లేదా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ ఈ ఈజీ ప్రాసెస్తో పర్ఫెక్ట్ టేస్ట్తో ఇలా పరమాన్నం చేసి చూడండి. ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. మరి ఆలస్యం చేయకుండా పరమాన్నం చేసే ఆ ఈజీ మెథడ్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మనం పరమాన్నం కోసం మామూలు బియ్యం కాకుండా రేషన్ బియ్యం అంటే లావుగా ఉండే బియ్యం తీసుకుంటే పరమాన్నం టేస్ట్ అయినా టెక్చర్ అయినా చాలా బాగా వస్తుంది. అలాగే పరమాన్నం ఎక్కువగా ఇలా ఇత్తడి గిన్నెలోనే ప్రిపేర్ చేస్తుంటారు. ఇలా బియ్యం తీసుకున్నాక మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి అరకప్పు వరకు పెసరపప్పును తీసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 3-4 నిమిషాలు వేపి తీసుకుందాం. చూడండి, పెసరపప్పు ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి టర్న్ అవుతుంది అనేటప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పప్పును బియ్యంలోకి తీసుకుందాం. అలాగే ఇందులోనే ఒక 2 టీ స్పూన్ల వరకు శనగపప్పును తీసుకుందాం. ఇలా పరమాన్నంలో శనగపప్పు వేయడం వలన పరమాన్నం తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ శనగపప్పు అనేది పంటికి తగులుతూ రుచి అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని ఒక 2-3 సార్లు బాగా కడిగి తీసుకుందాం. ఇలా బాగా కడిగాక ఇప్పుడు ఇందులోకి ఒక 2 కప్పుల వరకు నీళ్ళను తీసుకుందాం. మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఇలా ఒక 2 కప్పుల నీళ్ళను తీసుకొని ఇప్పుడు ఈ బియ్యం పప్పును ఒక అరగంట సేపు నానబెడదాం. మీరు తొందరగా ప్రిపేర్ చేయాలంటే నానబెట్టకుండా అయినా చేయొచ్చండి. కానీ ఇలా నానబెట్టడం వలన రైస్ అయినా పప్పు అయినా తొందరగా ఉడుకుతుంది. అరగంట తర్వాత మూత తీసి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా 2 కప్పుల నీళ్ళను తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోనే మరో 3 కప్పుల నీళ్ళను తీసుకుందాం. అంటే టోటల్గా 1 కప్పు రైస్కి 5 కప్పుల వరకు నీళ్ళను తీసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోనే 1 కప్పు వరకు చిక్కటి పాలను తీసుకుందాం. ఇక్కడ నేను బాయిల్ చేసిన పాలు కాదండి, పచ్చి పాలనే యూజ్ చేస్తున్నాను. ఇలా పాలను తీసుకున్నాక ఒకసారి బాగా కలిపి, నిజానికి పరమాన్నంలో పాలను చాలా తక్కువగా యూజ్ చేస్తారు. కొందరైతే పరమాన్నం మొత్తం కూడా పాలతోనే ఉడికిస్తారు. మీకు ఎలా వీలవుతే అలా పాలను కానీ లేదా నీళ్ళను కానీ తీసుకోవచ్చు. కానీ క్వాంటిటీ వైజ్ చెప్పాలంటే 1 కప్పుకి మొత్తం టోటల్గా ఇక్కడ 6 కప్పుల వరకు నీళ్ళను పాలను యూజ్ చేస్తాము. ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ పై పెట్టి ఉడికించుకుందాం. ఇందులో మనం పాలను వేసాం కాబట్టి మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తే పాలు అనేవి పొంగిపోతాయి. అలా పొంగిపోకుండా కొంచెం దగ్గరే ఉండి ఇలా పొంగు వచ్చేంత వరకు చూడండి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి అన్నాన్ని బాగా ఉడికించుకుందాం. ఇందులో మనం పెసరపప్పుని వేసాం కదా, పెసరపప్పు అనేది అడుగు పట్టేసి మాడిపోతుంది. అలా అవ్వకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి. మరో పక్కన బెల్లం తీసుకొని తురిమి తీసుకుందాం. అయితే మనం పరమాన్నం కోసం లైట్గా ఉండే బెల్లం కాకుండా కొంచెం డార్క్గా ఉండే బెల్లం తీసుకున్నా లేదా పాత బెల్లంతో పరమాన్నం చేసిన పరమాన్నం కలర్ అనేది చక్కగా వస్తుంది. అలాగే మీరు పరమాన్నం కోసం ఏం బెల్లం తీసుకోవాలి అంటే సాఫ్ట్గా ఉండే బెల్లంతో చేస్తే పరమాన్నం టెక్చర్ అనేది చాలా బాగుంటుంది. మరో పక్కన చూడండి, అన్నం కూడా దగ్గర పడుతుంది. ఇందులో ఇంకొంచెం పాలు ఉన్నాయి కదా, ఈ పాలు కూడా కొంచెం దగ్గర పడేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. ఇలా దగ్గర పడ్డాక చూడండి, అన్నం కూడా మెత్తగా ఉడికింది. మనకు పరమాన్నం కోసం ఎలా అయితే అన్నం ఉడకాలో అలా రెడీ అయింది. ఇప్పుడు ఇందులోకి మనం తురిమిన బెల్లాన్ని కొలిచి ఒక 2 కప్పుల వరకు తీసుకుందాం. ఫస్ట్ ఇలా 1 కప్పు వరకు బెల్లం తీసుకున్నాక బెల్లాన్ని అన్నం మధ్యలోకి ఇలా అని మిగతా బెల్లం కూడా తీసుకుందాం. ఇలా టోటల్గా 2 కప్పుల బెల్లం తీసుకున్నాక మంటను లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉడికిస్తే బెల్లం అనేది కరిగిపోయి ఇదంతా కూడా కొంచెం పలచగా అవుతుంది. చూడండి, కాస్త పలచగా అయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఒక 2-3 నిమిషాలు ఉడికించామనుకోండి, ఇదంతా కూడా కాస్త దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని, అలాగే మంచి ఫ్లేవర్ కోసం టెంపుల్ స్టైల్లోలా పరమాన్నం రుచి అనేది రావడానికి చిటికెడంతా పచ్చకర్పూరాన్ని తీసుకుందాం. మనకు ఆయుర్వేదిక్ స్టోర్లో తినే పచ్చకర్పూరం అంటే ఇస్తారండి. చిటికెడంతా తీసుకొని వేళ్ళతో ఇలా నలిపితే పొడి పొడిగా అవుతుంది. అలా అని పచ్చకర్పూరం ఎక్కువగా వేస్తే స్మెల్ అనేది చాలా వస్తుంది. కాబట్టి ఇలా చిటికెడంత మాత్రమే వేయండి. ఇలా ఒకసారి కలిపాక ఇదంతా కొంచెం దగ్గర పడేంత వరకు మరో పక్కన మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఈ గిన్నెను ఆ పక్కన ఉడికించుకుందాం.
ఇప్పుడు మరో ప్యాన్ని తీసుకొని ఇందులోకి 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకుందాం. నిజానికి మనం చేసే క్వాంటిటీకి ఒక పావు కప్పు వరకు నెయ్యి అనేది పడుతుంది. ఇలా నెయ్యి కరిగాక ఇప్పుడు ఇందులోకి 2-3 టీ స్పూన్ల జీడిపప్పు పలుకుల్ని తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి కాస్త ఇలా ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక 2 టీ స్పూన్ల వరకు కిస్మిస్లను తీసుకొని ఫ్రై చేయండి. ఇవన్నీ కూడా ఇలా చక్కగా ఫ్రై అయ్యాక ఇలా ఫ్రై చేసిన జీడిపప్పు కిస్మిస్లను పరమాన్నంలోకి తీసుకొని మిక్స్ చేసుకుందాం. ఒకసారి బాగా కలిపితే మనకు పరమాన్నం అనేది రెడీ అయిపోతుంది. పరమాన్నం మరీ పలుచగా ఉండొద్దు, అలానే మరీ గట్టిగా ఉండొద్దు. మనకు ఈ కన్సిస్టెన్సీలో పరమాన్నాన్ని ప్రిపేర్ చేసుకుంటే ఇది కాస్త చల్లారాక పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో రెడీ అవుతుంది. చూస్తేనే నోట్లో నీళ్ళూరుతున్నాయి కదా. సింపుల్ స్టెప్తో మంచి రుచిగా చేసి చింతపండు పులిహోరను చూపించబోతున్నాను. ఇలా మనం ప్రసాదం కోసం ఉదయం పూట చాలా ఈజీగా త్వరగా చేసేయచ్చు. ఇలా చేసిన పులిహోర రుచి చాలా చాలా బాగుంటుంది. ముందుగా ఒక గిన్నెలోకి 35 నుండి 40 గ్రాముల వరకు చింతపండును తీసుకోండి. ఒకసారి బాగా కడిగి మళ్ళీ నీళ్ళను వేసి నానబెట్టండి. మనకు చింతపండు త్వరగా నానాలంటే వేడి నీళ్ళను కానీ లేదా ఒక 2 నిమిషాలు ఉడికించైనా తీసుకోవచ్చు. ఈ చింతపండు నానేలోగా మరో పక్కన కుక్కర్లోకి ఒక పావు కిలో బియ్యం తీసుకుందాం. ఇక్కడ నేను పావు కిలో బియ్యాన్ని ఇలా గ్లాస్ కొలతతో కొలిచి తీసుకున్నాను. ముందుగా బియ్యాన్ని బాగా కడిగి మనం ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్ కొలతతో 1.5 గ్లాసు వరకు నీళ్ళను తీసుకోండి. అన్నం పొడి పొడిగా రావడానికి ఇందులోనే ఒక 2 టీ స్పూన్ల వరకు నూనెను తీసుకొని కవర్ చేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. 3 విజిల్స్ తర్వాత విజిల్లోని గాలంతా పోయాక మూత తీసి చూద్దాం. చూడండి, అన్నం చక్కగా ఉడికింది. అన్నం ఇలా ఉడికించాక ఏదైనా వెడల్పుగా ఉండే ప్లేట్లోకి కానీ లేదా పల్లెల్లోకి కానీ తీసుకొని ఆరబెట్టామంటే అన్నం పొడి పొడిగా వస్తుంది. సో ఇలా ఉడికించిన అన్నం చల్లారేంత వరకు ఏదైనా ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టండి. అలాగే మరో పక్కన చింతపండు కూడా చక్కగా నానింది. ఇప్పుడు చింతరసాన్ని తీసుకుందాం. ఇలా బాగా పిసికి ఇంకొక గిన్నెలోకి నారలు పడకుండా ఇలా జల్లెడలోకి తీసుకొని పిండి తీసుకోండి. ముందు ఇలా చింతపండు రసమంతా బాగా పిండాక ఈ చింతపండును మళ్ళీ గిన్నెలోకి తీసుకొని కొంచెం నీళ్ళను వేసి మరొకసారి పిండి తీసుకోండి. సో ఇలా మొత్తానికి మనం చింతపండు రసాన్ని మరీ పల్చగా కాకుండా ఇలా చిక్కగా తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1.5 టీ స్పూన్ ఉప్పుని తీసుకోండి. అలాగే ఇందులోనే 1 టీ స్పూన్ బెల్లాన్ని, అర టీ స్పూన్ పసుపుని, అర టీ స్పూన్ రఫ్గా దంచిన మిరియాలను తీసుకోండి. అలాగే కొన్ని కరివేపాకు రెమ్మల్ని తీసుకొని ఒకసారి బాగా కలిపి ఉడికించండి. అలాగే ఇందులో నేను నూనె వేయలేదు. మీరు కావాలంటే 1 టేబుల్ స్పూన్ వరకు నూనెను తీసుకొని ఉడికించవచ్చు. ఇలా మనం మధ్య మధ్యలో కలుపుతూ ఒక 3-4 నిమిషాలు ఉడికించామంటే ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ తగ్గిపోయి చింతరసం అనేది కొంచెం చిక్కగా అవుతుంది. చూడండి, చింతపండు రసం బాగా ఉడికి ఇలా తుకతుకాని ఎప్పుడైతే ఉడుకుతుందో ఈ స్టేజ్కి వచ్చిందంటే చింతపండు రసం బాగా ఉడికినట్లు. అలాగే కాస్త చిక్కబడింది కదా. ఇప్పుడు ఇదే టైంలో ఈ చింతపండు రసాన్ని రెడీగా పక్కన నుంచి పోపుని ప్రిపేర్ చేసుకుందాం. మరొక ప్యాన్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకొని బాగా వేడి చేయండి. ఆయిల్ వేడయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలను తీసుకొని ముందుగా వీటిని దోరగా ఫ్రై చేయండి. పల్లీలను ఇలా కొంచెం ఫ్రై చేసిన తర్వాత మిగతా వాటిని తీసుకొని ఫ్రై చేస్తే పల్లీలు చక్కగా ఫ్రై అవుతాయి. ఇలా కాస్త ఫ్రై అయ్యాక ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పుని, 1 టీ స్పూన్ మినపప్పుని, అర టీ స్పూన్ ఆవాలను తీసుకొని ఫ్రై చేయండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని, 4 కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి. పచ్చిమిరపకాయ, అల్లం ముక్కలు కూడా బాగా ఫ్రై అయ్యాక ఇందులోని 2-3 ఎండుమిరపకాయల్ని, అలాగే కొద్దిగా కరివేపాకును తీసుకొని ఫ్రై చేయండి. పావు టీ స్పూన్ ఇంగువను, అలాగే అర టీ స్పూన్ ఉప్పుని తీసుకొని కలపండి. ఇక్కడ మనం తీసుకున్న పావు కిలో బియ్యానికి నేను కంప్లీట్గా 2 టీ స్పూన్ల వరకు ఉప్పుని తీసుకున్నాను. నేను తీసుకున్న ఉప్పు రుచి అనేది కరెక్ట్గా సరిపోయిందండి. మీరు ఎక్కువగా తినేవారైతే మరొక పావు టీ స్పూన్ ఎక్కువగా తీసుకొనైనా చేయొచ్చు. అలాగే నేను ఈ పోపులో మళ్ళీ పసుపుని తీసుకోవట్లేదు. మనం చింతపండు రసంలో పసుపుని తీసుకున్నాం కాబట్టి పోపులో తీసుకోవట్లేదు. మీరు కావాలంటే కొంచెం తీసుకొనైనా కలపచ్చు. సో ఇలా ఫ్రై చేసిన పోపుని ఆరబెట్టిన అన్నంలోకి తీసుకుందాం. అలాగే మనం ఉడికించి పక్కన పెట్టిన చింతపండు రసాన్ని కూడా మొత్తం తీసుకొని బాగా కలపండి. అంతా కలిసేలా బాగా కలిపామంటే పులిహోర తయారైపోయినట్లే.
అలాగే మనం ఎప్పుడైనా సరే ఇలా పులిహోర కలిపిన వెంటనే తినే కంటే కూడా ఒక అరగంట, గంట తర్వాత తింటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది. సో, ఇలా తయారు చేసిన పులిహోరను నైవేద్యంగా అయినా లేదా పండుగలప్పుడైనా చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చండి. మీరు కూడా ఓసారి ఈ స్టైల్‌లో ట్రై చేసి చూడండి. అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా సరిపోతాయి. అలాగే ట్రై చేశాక మీకెలా కుదిరిందో మళ్ళీ నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.